ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకుని వచ్చి 20 రోజులవుతున్నా కాంటా వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దైపోయింది. తేమ శాతం సరిగ్గానే ఉన్న మిల్లర్లు క్వింటాకు అదనంగా 3 నుంచి 5 కిలోలు తరుగు పేరుతో రైతుల దగ్గర నుండి బలవంతంగా తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు పడనున్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలంటున్న రైతులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య అకాల వర్షాలతో కూడా నిత్యం ధాన్యం తడిసిపోతుంటే రైతు ఆవేదన చెందుతున్నాడు. నిత్యం కూడా ఇటు వర్షం వచ్చిందంటే ఒక యుద్ధ వాతావరణం అయిపోతుంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవటం, ఇప్పటికే మేచర్ లేదని ఒక పక్క ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది చేస్తుంటే, మరొక పక్క అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతు ఇప్పటికైనా అధికారులు తొందరగా ధాన్యం కొనాలని ఆవేదన చెందుతారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ధాన్యం కేంద్రాల్లో ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చారు? ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి? గత 20 రోజుల క్రితం కోసి ఈ కళ్ళంలో సుమారు ఒక 10 లోడ్లకు సంబంధించినటువంటి ధాన్యం ఇక్కడ ఆరబెడుతున్నారు. గత వారం 10 రోజుల నుంచి అకాల వర్షాల కారణంగా ధాన్యం మొత్తం తడిచిపోయి ముద్దయినటువంటి కొన్ని ప్రాంతాల్లో ముద్దయినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కానీ ఇక్కడ చూస్తే ధాన్యం బస్తాలు సంచులు లేవని చెప్పి కొరత ఏర్పడింది. అవి ఇవాళ వస్తే రేపు వస్తారు, వాయిదాలు వేస్తా ఉన్నారు. రెండోది పోయిన లారీలు ఎక్కడైతే మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోకుండా తేడా ఉంది, ధాన్యం మొత్తం నాణ్యత లేదని చెప్పి కారణంగా కోతలకు గురి చేస్తారు. 5 కిలోలు 4 కిలోలు అని చెప్పేసి కోతలకు గురి చేయడం కారణంగా ఈరోజు లారీలు అన్లోడ్ చేయడం కారణంగా లారీల కొరత ఏర్పడ్డది. కాబట్టి ఈ అకాల వర్షాన్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటా ఉంది. కానీ 20 రోజులు అయినప్పటికీ ఇంతవరకు ఖాళీ సంచులు ఇచ్చిన పరిస్థితి లేదు, కాంటాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. రోజువారీగా వర్షం భయాందోళనకు గురి చేసి రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే దర్శన ధాన్యం ఉందో నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మునుగు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కలెక్టర్ గారు కూడా అది మా దృష్టిలో ఉంది, వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రభుత్వంతో మాట్లాడి ఈ కోతలకు గురి కాకుండా మేము చూస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు కానీ ఈ ప్రాంత మంత్రి గారికి కానీ మేము చెప్పే ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే, వెంటనే అకాల వర్షాలు వస్తున్నాయని, ఋతుపవనాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం సంచులు తీసుకొచ్చి లారీలు వెంటనే తరలించి ధాన్యాన్ని తడవకుండా చూడాలి. తడిసిన ధాన్యాన్ని కూడా మేలు ధాన్యంలాగా కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతాంగం తరపున ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే తడిసిన ధాన్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేచర్ లేదని చెప్పేసి కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక పక్క అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తొందరగా కొనేటట్టుగా మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అలా లేదు. రైతులు ఆవేదనతో ఇప్పటికే ఆగమాగమవుతున్న పరిస్థితి. ఒక రైతుగా మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఏదైతే 20 రోజులుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత ఆలస్యం జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ అకాల వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఏ అధికారి కూడా సానుకూలంగా స్పందించేటువంటి పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధి కూడా కనీసం తొంగి చూసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం రైతులుగా మేము డిమాండ్ చేయదలుచుకుంది ఏంటంటే, వెంటనే సంచులన్నీ కూడా సప్లై చేసి కాంటాలు వేసి వెంటనే లారీలతోటి మిల్లర్లతో మాట్లాడి ఎలాంటి కోతలు లేనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే అన్న, మనం చూసుకుంటే ఇప్పుడు వెళ్ళిన లారీలు అన్లోడ్ కాక కూడా లారీలు రావట్లేదు అని చెప్తున్నారు. అక్కడ మిల్లర్లు ధాన్యంలో తరుగు ఎక్కువ తీస్తేనే ఇస్తాం అంటే 1 కిలో 200 గ్రాములు ఉండాల్సిన బస్తాకి ఇంకొక కిలో నుంచి 2 కిలోలు అదనంగా రైతు ఒప్పుకుంటేనే అన్లోడ్ చేసుకుంటామని అటు మిల్లర్లు కూడా ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు. అందుకే సకాలంలో లారీలు రావట్లేదు అంటున్నారు. దానిపై మీరు ఏం చెప్తారు? ఇన్ని విధాలుగా రైతు అకాల వర్షాలు పడి నష్టపోతుంటే ఇలా కటింగ్లు ఇటింగ్లు అంటే ఇప్పుడు దేనికైనా రైతు ఇంకా ఈ అకాల వర్షాలకు ఋతుపవనాలు వచ్చి రోజు రోజుకు మబ్బులు వచ్చి భయాందోళన చెందుతున్నాయి కదా. ఈ కటింగ్లు గిటింగ్లు చేయకుండా వర్షం వచ్చి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎంత తొందరగా వాళ్ళు సహకరిస్తే అంత మంచిది. మాకు రోజు రోజుకు మబ్బులు వస్తున్నాయి. 20 రోజులు అవుతుంది ఇప్పటికి కూడా ధాన్యం కోసి. మ్యాచర్ వచ్చే ఉన్నాయి ఆల్రెడీ. మ్యాచర్ వచ్చినా కూడా వర్షం వచ్చి మరి తడుస్తున్నాయి. తడిసినా కూడా మ్యాచరు వచ్చేటట్టు ఉంటేనే కొంటామని ప్రభుత్వం ఇన్ని రోజులు నిర్ణయించారు. మ్యాచర్ వచ్చి కూడా ఈ వర్షం వల్ల వచ్చి మళ్ళీ తడుస్తున్నాయి. రోజు వర్షాలు
ఈ విధంగా భయాందోళన చెందుతున్నాయి కాబట్టి తొందరగా మాకు సహకరించాలని కోరుతున్నాం. మనం చూసుకుంటే కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కూడా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా కొనాలని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే రైతుని ఆగం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు ఉంటేనే మేము చేస్తాము బాగుపడతాం అని రైతుని ఇవాళ నట్టెట్ల ముంచి చాలా గుడ్డ వేసుకొని కూర్చొని ఉరిపోసుకునే పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి కష్టకాలాన్ని ఒడ్డెక్కియాలంటే లారీల్ని బరకాల్ని చేకూర్చాలని ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకునే మా ఆవేదన సంధించాలని మేము బాగా కోపంతో ఉన్నాం. ఎందుకంటే కష్టాలకు పడలేక ఇటు వాన అటు ఎండ అసలు ఏంది ప్రభుత్వం అసలు కొంటదా కొనదా అనే మాట కూడా వస్తున్నాయి రైతుల్లో. అట్లాంటి భయాందోళన చెందినాం. ఇది రైతులైతే 6 కాలం కష్టపడి మేము అప్పులు తీసుకువచ్చి పంటలు పండించి ఒక పక్క వాతావరణంతో పోటీ చేసి మరొక పక్క అధిక ధరలు ఎరువుల కోసం యుద్ధం చేసి కష్టపడి పండించి తీరా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే సకాలంలో కొనకపోవడంతో ఈ అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతు మరింత కుదేలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతుకి మరింత నష్టాలు తీసుకొస్తున్నది ప్రభుత్వం. కానీ అధికారులు ఒకటి చెప్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతుంది. ఇక్కడ కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనే కాడ వారు సుముఖంగా లేరు. తరుగు పేరుతో మిల్లర్లు కూడా దోపిడీకి ఆ రైతులు మరింత నష్టాల్లో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటు అధికారులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యం కేంద్రాల్లో 20 రోజులు పైగా ఉన్న ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలని రైతులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.